సభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారు. తన పాదయాత్ర ద్వారా నియోజకవర్గం అంతా కలయి తిరుగుతున్న యువ నాయకుడు శ్రీ భాష్యం ప్రవీణ్ గారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు వర్లరామయ్య గారికి, వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ, కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అన్నగారి 30వ వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ అందరం హాజరవడం జరిగింది. ఆ మహానుభావుడు మన మధ్య లేకుండా పోయి 30 సంవత్సరాలు అయినా కూడా, 3-4 జనరేషన్లు మారినా కూడా ఆయన్ని మనందరం గుర్తుపెట్టుకొని ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామంటే ఆయన చేసిన ఎన్నో గొప్ప పనులు, ఎంతోమందిని తయారు చేసి రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన విధానం. ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక సమ్మోహన శక్తి. ఆయన బాటలో నడుచుకుంటూ ఆయన ఆశయాల్ని కొనసాగిస్తూ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ ముందుకు తీసుకునే క్రమంలో ఎంతోమందికి రాజకీయ జీవితం ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. నేనున్నాను. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వైనం చూస్తున్నారు మీరందరూ కూడా. నేను 94లో ఎన్టీ రామారావు గారు రైతు సదస్సుకు వచ్చినప్పుడు, మన రాజా గారి నేతృత్వంలో జరిగినప్పుడు, తెలుగు యువతలో ఉన్నారు రాజా గారు అక్కడ, ఆయన నేతృత్వంలో జరిగినప్పుడు నేను ఒక వాలంటీర్గా పనిచేసి ఉన్న రోజున 94లో. 95లో అన్నగారు చనిపోతే హైదరాబాదు వెళ్ళి చూడాలనే తాపత్రయం ఉండేది. ఎవరు నాతో కలిసి రాలేదు, వెళ్ళలేకపోయా. ఆ రోజు 4 రోజులు బాధపడతా ఏడ్చిన సందర్భం ఉంది. అటువంటి ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఇవాళ ఎమ్మెల్యే అయ్యి ఈ వేదిక మించి మాట్లాడుతున్నామంటే అది ఒక తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీలో పని చేసుకుంటా పోతూ ఉంటే అవకాశాలు అయ్యే వస్తాయంటానికి ఇదే నిదర్శనం అని మరోసారి తెలియజేస్తూ, అన్న నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పిస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ధన్యవాదాలు భాష్యం ప్రవీణ్ గారు. ఇప్పుడు పార్టీ